నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పీసీసీ మెంబర్ తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, నగర అధ్యక్షుడు ఫయాజ్ శ్రీనివాసులు రెడ్డి, అల్లావుద్దీన్ సుబ్బారావు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 89వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో దేవకుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన వేడుకలు ఘనంగా జరపడం జరుగుతుంది. 1935 ఫిబ్రవరి 20న ఆయన వాకాడులో పేద రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫయాజ్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు ఏటూరు శ్రీనివాస్ రెడ్డి గారు, మైనార్టీ అధ్యక్షులు అల్లావుద్దీన్ గారు, ఐఎంటీసీ చంద్రశేఖర్ గారు, సుబ్బారావు గారు, ముదుగోడ శ్రీనివాసులు గారు, అనేక మంది రమేష్, ఉదయగిరి ఇన్ఛార్జ్ రమేష్ గారు, అనేక మంది కార్యకర్తలతో నాయకులతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు రాజకీయంగా వాకాడులో పుట్టి BA/BEd మ్యాథమెటిక్స్లో ఉపాధ్యాయ వృత్తిలో తన ఉనికిని చాటుకుంటూ, అదేవిధంగా 1972లో రాజ్యసభకు ఎన్నికై 1978లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి అనేక పదవులు చేసి రాష్ట్రంలోని గుర్తింపు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. రెవెన్యూ శాఖలో ప్రత్యేకంగా రైతులకు పట్టాదారు పుస్తకాలను పనిచేసినటువంటి ఘనత ఆయనదే. 1989లో వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 శాఖల మంత్రులుగా చేసి వెంకటగిరి రూపాన్ని మార్చిన మహోన్నత వ్యక్తి ఆయన. వెంకటగిరిలో రోడ్లు లేని మెట్ట ప్రాంతంలో రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లు వేసి బెటాలియన్లు, నిమ్మ చీని ఒక పరిశోధన కేంద్రాన్ని పెట్టి బెటాలియన్ని సమ్మర్ స్టోరేజ్ 10 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ నిర్మించి శాశ్వత నీటిని అందించిన అపర భగీరథుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 96 నుంచి కూడా ఇందిరాగాంధీ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగి 92లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో ప్లేనరీ నిర్వహించి దేశంలో మహోన్నత వ్యక్తిగా పేరుగాంచాడు ఆయన. ఈరోజు ఘనంగా ఇందిరాభవన్లో అందరి కార్యక్రమాలు నివాళులు అర్పించుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ జిల్లా బాలసుధాకర్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 89వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావు గారు, సిటీ అధ్యక్షులు నా పేరు టి బాలసుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, పీసీసీ మెంబర్ బాలసుధాకర్. నేను ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సభ పేదలకి వస్త్రదానము, అలాగే ఉచిత భోజనం పంపడం జరిగింది. తర్వాత మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రానికి కాదు, ఈ దేశ నాయకుడైన ఒక గొప్ప నేత. 4 చట్టసభల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ స్థానాల్లో ఏకైక వ్యక్తి ఈ నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్. అనేక మంది పేదలకి ఉచితంగా విద్యానగర్లో ఉచిత విద్యా కేంద్రాలు నడిపిన వ్యక్తి ఆయన. ఈరోజు పేదలకి ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్ టికెట్లు కావాలంటే కోట్ల రూపాయలు కావాలా. ఆ రోజు ఒక నర్సు ఎక్కలు తేరేని ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. ఒక వెల్డర్, మైనార్టీ నాయకుడు గౌసుముద్దీన్ని రాజ్యసభకు తీసుకుపోయిన వ్యక్తి. ఒక ఎరుకల కుటుంబాన్ని తీసుకుని వసంతమ్మని చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. అనేక మందికి ఓననామాలు తెలియని వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టినది ఈ జిల్లాలో నేదురుమల్లి జనార్దన్. ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ రోజు 87లో 22/12/87 దీనికి ఇందిరాగాంధీ ఫౌండేషన్ స్టోన్కి పిలిస్తే ఆమె మెసేజ్ పంపించింది. రాజీవ్ గాంధీ ఇనాగ్రేషన్ చేశాడు 87లో. దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఇందిరాబాద్ని ఈరోజు
శంకుస్థాపన చేసినాడు రోజు 22/12/87 చేసినాడు. అలాంటి వ్యక్తి మహానుభావుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతోమందికి సేవలు చేసిన గొప్ప వ్యక్తి. ఆ మహానాయుడికి ఈరోజు మేమంతా నివాళులర్పించి ఘనంగా నివాళులర్పిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున. జై కాంగ్రెస్, జై. శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావు గారు, అదేవిధంగా ఇందిరాభవన్ శంకుస్థాపన నుంచి మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లో పోవడానికి కూడా జరిగే ప్రయత్నాల్లో కాపాడిన వ్యక్తి బాలసుధాకర్, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, మస్తాన్ గారు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అలావుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానేతకు ఘన నివాళి అర్పించి దుప్పెట్లు, అదేవిధంగా పేదలకు భోజనాలు, అందరికీ ఆయా యొక్క పేదల యొక్క ఆశీస్సులు ఆ దేవుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేకించి నేదురుమల్లి జనార్దన్ అభిమానులకు పర్వదనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనార్దన్ గారు పుట్టినరోజు ఈరోజు. నైతిక విలువలతో తన వ్యక్తిత్వంతో ధీమాగా రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పదవులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఏ పదవిని చేపట్టినా అంత హుందాతనంగా మెయింటైన్ చేసిన ఏ రాజకీయ నాయకుడు లేడు. నైతిక విలువలు పాటిస్తూ తనకి భిక్ష పెట్టిన అధికారం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోనియా గాంధీ కుటుంబానికి, వాళ్ళ అత్తగారికి, భర్తలకి వీరవిధేయుడిగా ఉంటూ ఆయన నైతిక విలువ పాటిస్తూ తన విలువల్ని కాపాడుకుంటూ పాలన చేశాడు. ఆయన మీద విమర్శలు రకరకాల సహజంగా చేస్తారు. కానీ ఈనాటి పరిపాలనతో ఆనాటి పరిపాలనతో పోల్చుకుంటే జనార్దనుడు సమర్థుడు. ఒక్క మాటకే తన పదవిని, ముఖ్యమంత్రి పదవిని తీసేసిన గుడ్డలాగా పారేస్తాడు. ఒక మాట విమర్శ వచ్చిన దానికి ఒక చిన్న విషయం, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒకప్పటికి 25 ఏళ్ల ముందుకి ఆయన అయ్యా ఉంటాయానికి సాలమనే ఉద్దేశంతో క్యాపిటేషన్ ఫీజు వేరే రాష్ట్రాలకు పోతుందని ఆయన కొన్ని మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు గ్రాంట్ చేస్తే రాజకీయ లబ్ధి కోసం, డబ్బు కోసం చేస్తున్నాడు అన్నారు. అదే ఒక్క సంవత్సరం లోపలే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 700 కాలేజీలు వచ్చినాయి. ఆ రోజు రాజకీయం కోసం, వ్యాపారం కోసం కాదా మెడికల్ కాలేజీని మేము అడుగుతున్నాం. ఆ రోజు ఆయన మమ్మల్ని అన్నాడని కోర్టు ఆ విధంగా మెడికల్ కాలేజ్ ఎక్స్ట్రా ఇవ్వకుండా బాగుండని కోర్టుకి ఏముంది పెద్దగా మాట్లాడి ఎవరు పెద్దగా